మీ రాజభవనంలో చూరులో ఓ పిచ్చుక ఉండేది. ఆ పిచ్చుక పిల్లల్ని పెట్టింది అంటే గుర్తొచ్చిందండి ఓయ్ అని ఇప్పుడు ఈయన చెప్పేశాడు. మా రాజభవనంలో పైన ఒక చూరు ఉంది, ఆ చూరు దగ్గరకు ఒక పిచ్చుక వచ్చింది, పిచ్చుక గూడు పెట్టింది, గూట్లో పిల్లలు పెట్టింది, ఇంతలో పిల్లి వచ్చి అమాంతంగా పిచ్చుకుని తినేసింది అన్నాడు. గుర్తుకొచ్చింది కదా, నీ కళ్ళ ముందు పిల్లి ఓ పిచ్చుకుని పెట్టేసింది. అప్పుడు నువ్వేం చేసావు? పట్టించుకోలేదండి, పిచ్చుక చచ్చిపోయిందా అన్నాను అంతే మా అమ్మతో. ఆ మర్నాడు ఇంకో తమాషా జరిగింది, అది కూడా గుర్తుందా? ఇప్పుడు గుర్తొచ్చిందండి. ఏమిటో చెప్తా వినండి. మా ఇంట్లో నా కోసం ఒక కోడిని పెంచారు. నేను ఆ కోడిని జీడిపప్పు పెట్టి పెంచాను. ఈ పిల్లి వచ్చి ఆ కోడిని పట్టుకుంది, ఇంకా కోడి తెగేడ్చానండి అన్నాడు. ఇప్పుడు అర్థమైందా? నీవు పెంచుకున్న కోడిని పిల్లి వచ్చి కొరికి చంపితే నీకు ఎంతో బాధ కలిగింది, ఎందుకంటే నీది కనుక. కానీ నువ్వు పెంచలేదు కనుక పిచ్చుకు చచ్చిపోయింది, నీకేం బాధని పెంచరా. నీ కళ్ళ ముందు ఈ పిల్లి ఓ ఎలకని మింగింది, నువ్వేమైనా బాధపడ్డావా? పోయిందిరా దిక్కుమల్లి ఎలక అనుకున్నావు. మనుషులకు దుఃఖానికి మూల కారణం అదే. నా పిల్లాడు అనుకున్నావు కనుక నీ పిల్లాడికి ఏదైనా అయితే ఏడుపు వస్తుంది. అదే పక్కవాడి పిల్లవాడికి ఏదైనా అయితే నువ్వు పట్టించుకో, వాడు నీవాడు కదా, నీకు వాడితో మమత్వం లేదు, స్నేహం లేదు. మనం రోడ్డు మీద మన కళ్ళ ముందు ఎన్నో యాక్సిడెంట్లు జరుగుతున్నాయి, అవన్నీ చూస్తున్నావా? మనకి ఎదురు పోతున్నాం. పాపం అక్కడ ఎవడన్నా చచ్చిపోతే అవతల వాడికి ఎవడో ఒకటి చచ్చిపోక తప్పదని ఇంతే అంటాడు. అదే వీడికి ఏదైనా జరిగిందా ఇంకా ఏడ్చేస్తాడు బాబోయ్ అంటాడు. ఎందుకని? వీడు తనవాళ్ళు కనుక. తన కుటుంబములో ఎవరికైనా అయితే ఏడ్చే వ్యక్తి పక్క కుటుంబం వాళ్ళ గురించి పెద్దగా ఎందుకు పట్టించుకోవట్లేదంటే ఇక్కడ నాది అనే భావన ఉన్నది, అక్కడ నాది అనే భావన లేదు. ఇదే దుఃఖమునకు మూల కారణము.